తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో విడుదల చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు, వాటి రొటేషన్ విధానంపై ఈ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లను 50% మించకుండా నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా మహిళలకు 50% వరకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈ మహిళా రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓపెన్ కేటగిరీల్లో సమానంగా అమలు చేయాలని ఆ జీవోలో స్పష్టం చేశారు. అలాగే షెడ్యూల్ ఏరియాల్లో భారత రాజ్యాంగం ఆర్టికల్ 243 ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది. రిజర్వేషన్ల రొటేషన్ విధానంలో మార్పులు చేశారు. 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ కేటగిరీకి రిజర్వేషన్ కేటాయించారో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈసారి కొత్తగా రిజర్వేషన్లు రూపొందించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్ లిస్టు పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఇక రిజర్వేషన్ల ప్రకారం పార్టీలో అభ్యర్థులను ఫైనల్ చేసుకోవాలని ఆదేశించారు. అందరి సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణులకు ఆయన సూచించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులంతా సమాయత్తంగా ఉండాలని జూమ్ మీటింగ్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది. ఆదిలాబాద్ నరేష్ జాదవ్, ఆసిఫాబాద్ ఆత్రం సుగుణ, సికింద్రాబాద్ దీపక్ జాన్, సిద్దిపేట్ ఆంక్షారెడ్డి, సూర్యాపేట్ గుడిపాటి నరసయ్య, వికారాబాద్ దారాసింగ్ జాదవ్, వనపర్తి శివసేనారెడ్డి, వరంగల్ మహమ్మద్ అయూబ్లను డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు సీరియస్గా ఉండడంతో విచారణను వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అఫిడవిట్లు సమర్పించని 2 ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాస్త గడువు కోరారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి అధిష్టాన పెద్దలతో దానం నాగేంద్ర మాట్లాడినట్లు సమాచారం. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు శాసనసభ వివరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేంద్ర భేటీ అయ్యారు. ఇక మంత్రి శ్రీధర్ బాబుతో అధిష్టానం పెద్దలు చెప్పిన అంశాలను చర్చిస్తున్నారు దానం. మంత్రితో చర్చల తర్వాత నోటీసులకు రిప్లై. ఫిరాయింపుల కేసుపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఎలాంటి పరిణామాలు ఎదురైనా తాను మానసికంగా సంసిద్ధంగా ఉన్నానన్నారు కడియం శ్రీహరి. ప్రస్తుతానికి రాజీనామా చేసే ఆలోచన లేదని, స్పీకర్ మరింత సమయం కావాలని కోరానని, ఏది ఏమైనా స్పీకర్ నిర్ణయానికి తెలిపారు. ఆ నోటీసుకు 23 నవంబర్ లోపల వివరణ ఇవ్వమన్నారు. అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నాకు మరికొంత సమయం కావాలి, కొంత సమాచారాన్ని సేకరించాలి, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాలి, నాకు సమయం కావాలన్నప్పుడు స్పీకర్ గారు సానుకూలంగా స్పందించారు. బహుశా వారు ఎంత సమయం ఇస్తారు, ఎంత గడువు ఇస్తారు అనేది తెలుస్తుంది. ఆ గడువు లోపల నా వివరణ స్పీకర్ గారికి అందజేస్తారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పైన రవీంద్ర భారతిలో అందశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన సమాజమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజాంలను తరిమిన చరిత్ర తెలంగాణ గడ్డదనన్నారు. సమైక్య పాలకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా అందశ్రీ గద్దర్ గళం విప్పారని ఆయన గుర్తు చేశారు. జయ జయ హే తెలంగాణతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారన్నారు. అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదన్నారు. తెలంగాణ గానాలు వినపడకుండా ఆనాటి పాలకులు కుట్ర చేశారన్నారు. రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న,
ఓ అందశ్రీ, ఓ గోరెటి వెంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే, ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలి దశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. బడికి ఎల్లని బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ. ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించిండు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర. ఏ వేదిక కట్టినా, ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా, అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు. ఏ వేదిక మీదైనా, ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని 4 కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అందశ్రీ చేసిండు, ఓ గోరెటి వెంకన్న చేసిండనే, ఓ జయరాజ్ చేసిండనే చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసిండ్రు. పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని అవిరాసే పెన్నుల మీద. హస్తం పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 నెలల్లోనే 5 లక్షల కోట్ల స్కామ్ ఖతం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. 6 నెలల క్రితమే ఈ పాలసీ రూపొందించి రేవంత్ బ్రదర్స్ భూములను ఇప్పటికే ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో 30% ట్యాక్స్ మాత్రమే కాదు, దాంతోపాటు ఆర్ఆర్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. ఇక నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వదిలే ప్రసక్తే లేదు రేవంత్ రెడ్డి. ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా నీ తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటామన్నారు. ఈ కొత్త భూముల పాలసీపై శాసనసభ సమావేశాలు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు 2 కాదు. హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. పక్కనే బాలానగర్, కూకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్ లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్ లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్ లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. సత్యదూరమైన ప్రచారం చేయడంలో వీరు అతిపెద్ద, మరి ప్రపంచంలోనే వారి నాయకత్వం అంతా కూడా ముందుకుంటది. మేము చెప్తా ఉన్నాం, మీరు కన్వర్షన్ ఫీజును పట్టుకొని భూములు దారదత్తం చేస్తున్నారు, 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికైనా ఇల్లుంటే, ఎవరికైనా పరిశ్రమ ఉంటే వారు భూములు తీసుకోవడానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్ విషయంలో ఇది వారి హక్కులు కలిగిన భూమిలో వారు ఏదైనా చేసుకోవడానికి ఒక వీలు సంకల్పన చేసుకొని ఇటు ప్రభుత్వానికి, అటు మరి భూమి హక్కులు ఉన్నవారికి ఏదో విధంగా వారికి మేలు చేయాలని ఒక సంకల్పం చేస్తే దీన్ని కూడా రాజకీయం చేసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రభుత్వ హయాంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు. గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హయాంలో 21/1/2001లో ఈరోజు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి
ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు. ఆ రోజు కేబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్ గా నేను పనిచేసిన. నాతో పాటు కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు. ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది. ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్. మంత్రి గారు, నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం. నేను సవాల్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, నిజంగా 4740 ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా? దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సగం మోరీలకు పోతుంది, రోడ్లకు పోతుంది అని ఇట్లా బుకాయించంగా ఇక ఎదుటోడేం మాట్లాడాడు మనకి ఏం తెలియదు అనుకుంటున్నావా? మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా. అంటే దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడతా ఉన్నారు. ఇందులో స్పష్టంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడ్డది. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ సమర్పించిన ఫైనల్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2024 డిసెంబర్ 19న కేసు నమోదు చేసిన ఏసీబీ సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కేసులో A1గా కేటీఆర్, A2గా ఏఎస్ అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, A4గా జి మల్లేశ్వరరావు, A5గా ఫార్ములా ఈ రేస్ కంపెనీ ప్రతినిధులను చేర్చింది. దర్యాప్తులో కీలక అంశాలను కనుగొంది ఏసీబీ. హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహించాలి అనేది కేటీఆర్ సొంత నిర్ణయమని వెల్లడించింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే రేసు నిర్వహించారని రిపోర్టులో పేర్కొంది ఏసీబీ. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై ప్రభుత్వం 1.41 కోట్ల రివార్డు ప్రకటించింది. లొంగిపోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 25,000 చొప్పున అందజేశారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేష్, సోమ్దా అలియాస్ ఎర్రా ఉన్నారని తెలిపారు. ఉన్నటువంటి 37 మంది సిపిఐ మావోయిస్టు చెందిన పార్టీ చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు, మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 146 తూటాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి సాంబయ్య ఇలియాస్ ఆజాద్, ఈయన 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. భద్రాచలం, కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే 2 రాష్ట్రాల జిల్లాలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి. 2 తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఒక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఇలియాస్ ఎర్రా, ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఉన్నారు. వీళ్ళు 8 తుపాకులను, తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 2 స్టేట్ కమిటీ మెంబర్లు, ఒక ఏరియా కమిటీ మెంబర్, 9 మంది దళ సభ్యులు, మొత్తం 12 మంది, మొత్తం 23 మంది బయటకు వచ్చినారు. ఇంతకుముందు మీకు తెలుసు కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ చంద్రన్న లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవనంతో కలిసిపోయిన వాళ్ళు. పార్టీ పరంగా తెలంగాణలో ఐఏఎస్ బదిలీలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పలువురు సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కల్పించనుంది సర్కార్. ఏ క్షణమైనా జీవి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 32 మంది ఐపీఎస్లు, 9 మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 4 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించబోతోంది. ఇప్పటికే కలెక్టర్ల పనితీరుపై సీఎం నివేదిక తెప్పించుకుంది. తీరు మారిన కలెక్టర్లపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. శ్రీ సత్యసాయిబాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి బాబా శత జయంత్యోత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాబా విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా జీవించారన్నారు. श्री सत्य साई बाबा के समाधि पीठ में आने का मुझे मौका मिला था। मैं और एक बार आने का जो मुझे अवसर दिया गया, इसलिए ऑर्गेनाइजेशन को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। प्राचीन काल से ही हमारे
सच्चो संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे। समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए हैं। श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं। उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है। Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless. చర్చించేందుకు సీఎం చంద్రబాబు నియమించిన కమిటీ భేటీ అయ్యింది. ముగ్గురు సభ్యులు సీఎం నియమించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో రాయపూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రైతుల సమస్యలపై చర్చించారు. రాజధాని కోసం 30,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని కేంద్ర మంత్రి రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత వేగంగా అన్నీ జరగవని చెప్పుకొచ్చారు. నాలుగు వేల ఎకరాలు 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత ఒక్కసారిగా అన్ని కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్ కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్ మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు. ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతోంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం. ఇక్కడికి అనేక విషయాల్ని ఆల్రెడీ 15 days బ్యాక్ యాక్చువల్గా మంత్రులతోనూ ఎమ్మెల్యేలతో కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉంటాం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో కోటి సంతకాల సేకరణకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారన్నారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి విడదల రజని. కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నాశనం చేసిందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. 1 కోటి మంది ప్రజలు గొంతెత్తినా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు విడదల రజని. వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క గలాన్ని, వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని రూపంలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని ఆపండి, ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పి వాళ్ళ యొక్క అంగీకారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎత్తున కూడా వారి యొక్క గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక ప్రజలు కానీ అందరం కానీ ఎదురు చూసింది ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానయోగం అయింది, ఆయన కాస్త రాష్ట్ర ప్రజల యొక్క దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రొటెస్ట్ని కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ విపరీతమైనటువంటి వ్యతిరేకతని వారు చేస్తుంది తప్పని వారి గ్రహించినట్టున్నారు అని చెప్పేసి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నుంచి ఏదన్నా బ్యాకప్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి అందరం కూడా ఎదురు చూసాము. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పట్లాగా ఏమీ కూడా మారలేదు. మారకుండా చంద్రబాబు నాయుడు గారు లెక్చర్లు ఇస్తా ఉన్నారు. ఇక ఈ మధ్యకాలం చూస్తే
లేబర్ కోడ్లకు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా సమ్మెకు వెళుతున్నామని సిపిఎం జాతీయ నేత రాఘవుల్ తెలిపారు. మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయడం దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. సంబంధించిన కోడ్, మూడవది కార్మికుల యొక్క ఆరోగ్యం భద్రతకు సంబంధించిన కోడ్, నాలుగవది కార్మికుల యొక్క సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన కోడ్. ఈ 4 వెంటనే అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పింది. 2019 నుంచి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించి కార్మిక సంఘాలు తీవ్రంగా అభ్యంతరాలు పెట్టి దాదాపు 5 సంవత్సరాల్లో 5 సార్లు దేశవ్యాప్త సమ్మెలు నిర్వహించి ప్రతిఘటించిన వారి మూలంగా ఇప్పటిదాకా అమల్లోకి తీసుకురాలేదు. బీహార్ ఎన్నికల సందర్భాన్ని పూర్తి చేసుకున్న తర్వాత దానిలో విజయం సాధి. చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వర్ పర్యటించారు. భువనేశ్వరి బోట్లో సరదాగా వెళ్లారు. కనుకచేయమ్మ ఆలయంలో భువనేశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ ఆలయం వద్ద ఎంతో ప్రశాంతంగా ఉందని భువనేశ్వర్ తెలిపారు. నదిపై బోట్లో ప్రయాణించడం చాలా ఆహ్లాదకరంగా అనిపించిందన్నారు. ఇక 3వ రోజు ఐబొమ్మ రవిని విచారించారు. విచారణకు రవి ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. రవి సమాధానాలు చెప్పినట్లు సమాచారం. యూజర్ ఐడి పాస్వర్డ్లు అడిగితే గుర్తులేదు, మర్చిపోయా అని రవి సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎథికల్ హ్యాకర్ సహాయంతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఓపెన్ చేస్తున్నారు పోలీసులు. ఐబొమ్మ ఇమ్మంది రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విచారణ జరుపుతున్న సిఐడి రవి కేసులోనూ ఆ కోణంలో దర్యాప్తును జరపనుందని తెలుస్తోంది. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లలో సినిమాలు పైరసీ చేశాడు. సినిమాలు పైరసీ చేస్తూనే మరోవైపు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశాడు రవి. తద్వారా 100 కోట్ల లాభం పొందినట్లు ఇప్పటికే విచారణలో తేలింది. తాజాగా ఇమ్మంది రవి వివరాలు సేకరించిన తెలంగాణ సిఐడి బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఐబొమ్మ ద్వారా ఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ సైట్స్ 4 రవి ప్రమోట్ చేశాడని సిసిఎస్ ఇప్పటికే నిర్ధారించుకుంది. దీంతో సిసిఎస్తో పాటే రవి ఆర్థిక వివరాలను సిఐడి సేకరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ జరిగింది. నటి మంచు లక్ష్మి సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ కేసులో ఇప్పటికీ వరకు 22 మంది స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఇక త్వరలో సనీ యాదవ్, రీతు చౌదరిని సిఐడి ప్రశ్నించనుంది. రాజ్ న్యూస్ ఎఫెక్ట్. రాజ్ న్యూస్ కథనాలకు అనంతపురం జిల్లా కలెక్టర్ స్పందించారు. నష్టపోయిన అరటి రైతుల కష్టాలపై రైతుకు రూపాయి లేదు. డజన్కు 70 రూపాయల పేరుతో రాజ్ న్యూస్ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. రాజ్ న్యూస్ కథనాలకు స్పందించిన అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ అరటి పంటల పొలాల్లో పర్యటించారు. రైతు పొలంలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతులు ఇతర పంటల మాదిరిగా తమకు కూడా కనీస మద్దతు ధర, నష్టపోయిన దానికి పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాజ్ న్యూస్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. క్వాలిటీ అంటే వాళ్ళ యూనిఫామ్ క్వాలిటీ ఉంటుంది, మొక్క బాగుంటుంది, వాళ్ళ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని నమ్మకం. బ్రాండెడ్ 1200 పెట్టడానికి టు స్పెండ్ $20 12,000 ప్లస్ ఇంటూ సార్ మనకు పర్ ఏకర్ ఫస్ట్ ఇయర్ అయితే 1. నా పేరు సీనయ్య, బొందిరెడ్డిపల్లి గ్రామం, అనంతపురం జిల్లా, రాప్తాడు మండలము. నా అరటి తోట నిన్న తొలగించడం జరిగింది. రేటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అది టీవీలో ప్రచారం కావడం జరిగింది. రాజు న్యూస్లో ప్రచారమైన తర్వాత అధికారులు స్పందించి ఈరోజు జాయింట్ కలెక్టరు, హార్టికల్చర్ డీడీ వచ్చి తోటని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఏదైనా సాయం చేయాలని మేము కోరడం జరిగింది. అది పై దృష్టికి తీసుకెళ్తామని, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమన్నా అధికారులు నష్టపరిహారం కానీ దాన్ని తొలగించడానికి
ఇబ్బందులు జరిగి దానికి పెట్టుబడి సాయం కింద ఏమైనా అందిస్తారని కోరుతున్నాను. బనానా ఫార్మర్స్కి సమస్య పైన మేము అది ఫీల్డ్ విజిట్ చేస్తున్నాం. దీంట్లో కొన్ని సమస్య మా దృష్టికి వచ్చినాయి. నాతో పాటు డీడీ హార్టికల్చర్, తహసీల్దార్స్, మిగతా ఇతర అధికారులు కూడా ఉన్నాయి. మేమే దీంట్లో 2-3 రీజన్స్ మాకు అర్థమవుతున్నాయి. ఒకటే, నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉంటాయి కాబట్టి మాకు కొంచెం బయర్స్ తక్కువ వస్తున్నాయి. దీనికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆర్గనైజింగ్ బయర్ సెల్లర్ మీట్ ఇన్ ఢిల్లీ అండ్ విల్ ట్రై టు అట్రాక్ట్ బయర్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సెకండ్, దేర్ ఆర్ ఇష్యూస్ రిగార్డింగ్ లాజిస్టిక్స్. దీనిపైన కూడా ఒక ప్లాన్ రెడీ చేసి గవర్నమెంట్కి పంపించేసి విల్ వర్క్ ఇట్ అవుట్ హౌ టు అట్రాక్ట్ మోర్ బయర్స్. ఎందుకంటే మాకు కొంచెం లాజిస్టిక్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. బికాజ్ నార్త్ ఇండియా ఇస్ బయర్ మార్కెట్ అండ్ వీఆర్ ది సెల్లర్స్. సో కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్. విల్ వర్క్ ఆన్ దాట్. కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్, ఐ విల్ ఆల్సో ప్రైజ్ డైరెక్టర్ హార్టికల్చర్ అండ్ సెక్రటరీ అగ్రికల్చర్ టు ఫైండ్ అ వే అవుట్. థ్యాంక్ యూ. దీనిపైన ఒక రిపోర్ట్ పంపించేద్దాం అండ్ as per government directions we'll try to help as much as possible. There are certain government programs, but I'll have to check exactly how we can help this particular case. We'll definitely try to do our best. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు వాగుపై కొత్తగా నిర్మించిన చెక్ డ్యాం రాత్రికి రాత్రి కూలిపోయింది. 31 కోట్లతో నిర్మించిన ఈ చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాం తెగిపోవడంతో నీరు వృధాగా పోతోంది. ఇసుక తవ్వకాల కోసమే చెక్ డ్యాం ధ్వంసం చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మాదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నా గ్రామం సున్నంపల్లి. నేను రైతును. నాకు దీని కింద 6 ఎకరాల పొలం ఉన్నది. ఎవరో దుష్ట శక్తులు అని అంటున్నారు. అది మేము నిర్ధారించేది కాదు, పై వాళ్ళు నిర్ధారించాలి. కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన మళ్ళా పునర్నిర్మాణం చేసి రైతులకు అందుబాటులో ఇవ్వాలని గవర్నమెంట్ మాన్నేరు నది పట్టిన చెక్ డ్యామ్ను, కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకెంతో గుడికి, రామభద్ర గుడికి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇష్టం మాపి వల్లనే ఇసుక మాపి వాళ్ళే దీన్ని ఊలగొట్టినని బహుఘటంగా మేము చెప్పడం జరుగుతున్నాం. నా పేరు వీరంనేని పరశురామరావు. నేను జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని. నిన్న రాత్రి గుంపుల మన చెమురుపల్లి రెఫరెన్స్ కాలనీ వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసి కూలగొట్టడం జరిగింది. ఎందుకు చెప్తానంటే అంత పెద్ద ఫ్లో వాటర్ వచ్చినా కూడా చెక్ డ్యామ్ గింత కూడా చెప్పు చెదరకుంటున్నది. దీన్ని బెంగళూరులో జరిగిన 7 కోట్ల దోపిడీకి సంబంధించిన సొమ్మును చిత్తూరు జిల్లా కుప్పంలో రికవరీ చేశారు కర్ణాటక పోలీసులు. కుర్మూయిపురానికి చెందినటువంటి నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ దోపిడీ కేసులో ఉన్నట్లుగా గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో సొమ్మును రికవరీ చేశారు. నవీన్ ఇంటికి తాళం వేసి ఉండగా పోలీసులు తలుపులు పగలగొట్టి తనిఖీ చేయగా సుమారు 5.56 కోట్ల నగదు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క్యూ లైన్లో స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 436 కుబేరులో 436 తిరుపతి అడుకునే కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్.